గద్వాలనే ఒక చిన్న గ్రామం ఉండేది. ఈ గ్రామంలో ఎటు చూసినా పచ్చదనమే. ఇక్కడ అర్జున్ అనే వ్యక్తి ఉండేవాడు. అతను చదువు బాగానే చదివాడు, కానీ అతనికి జాబ్ రాలేదు. నాక్కూడా జాబ్ వచ్చి ఉంటే బాగుండేది. నేను కూడా అలా కారులో తిరిగేవాడిని కదా. నేను ఈ అవమానాలు పడలేను. నాకు డబ్బు కావాలి, ఎలాగైనా సంపాదించాలి. ఈ కుటుంబం చాలా పేదది. ప్రతిరోజు జీవితం పోరాటమే. అర్జున్, ఇంట్లో కట్టెల్లేవు, అడవికి వెళ్ళి తీసుకురా. సరే అమ్మా, ఇప్పుడే వెళ్తాను. ఇదేనా నా పని? ఇలా ఎప్పటికీ చేయాలా? అదేంటి, ఏదో శబ్దం వస్తుంది. అక్కడ ఏముందో చూడాలి. ఎక్కడికో వచ్చేసాను. ఆ ఎలుగుబంటి కనిపించడం లేదు. అసలు ఇది ఏంటి ఈ ఇల్లు? ఇక్కడ ఎవరైనా ఉన్నారా? ఇది ఏంటి? నువ్వు నన్ను విముక్తి చేశావు. ఇకపై నువ్వే నా యజమాని. అసలు నువ్వెవరు? ఎందుకు నువ్వు ఈ చిన్న దీపంలో ఉన్నావు? నేను చాలా కాలంగా ఇందులోనే ఉన్నాను. నువ్వు నన్ను విడుదల చేశావు. ఇకపై నుంచి నీకు ఏం కావాలన్నా నన్ను అడుగు. నేను నీకు సహాయం చేస్తాను. ఇప్పుడు నువ్వు నాకు కొంత డబ్బు ఇవ్వు. కొన్ని కష్టాలు తీసుకొస్తుంది. నువ్వు వేరు. మా ఇంటి ముందర ప్రత్యక్షం అవ్వాలి, కానీ ఎవరికీ కనిపించకూడదు. అర్థమైంది. ఇక నా ధర్మం నేను నిర్వర్తిస్తాను. ఇకపై నువ్వు ఎవరికీ కనిపించకూడదు. ఓన్లీ నాకు మాత్రమే కనిపించాలి. సరే. ఎవరిచ్చారు ఈ డబ్బు? నేనే కష్టపడి సంపాదించానమ్మా. 1 సంవత్సరం లోపలే అర్జున్ చాలా ఎదిగిపోయాడు. ఇంత పెద్దగా ఎదగడం ఎలా అనేది ఎవరికీ అర్థం కాలేదు. అసలు ఇది ఎలా సాధ్యం? అర్జున్ ఒకడే ఎలా ఎదిగాడు? అవును, నిజంగా ఆశ్చర్యంగా ఉంది. ఏదో పెద్ద కథ ఉండాలి. అతని అదృష్టం బాగుంది. మనం కూడా ఇలా ఎదగాలి. ఇది ఎలా సాధ్యం? చెప్పు అర్జున్. నేనే కష్టపడి సంపాదించానమ్మా, అంతే. It's not what you think. He is here to help us. ఇతను ఎవరు అర్జున్? అమ్మా, అమ్మా, అమ్మా! ఇతనొక జిని. నేను కట్టెలు కొట్టడానికి వెళ్ళినప్పుడు నాకు కనిపించాడు. ఈ విషయం బయటకు తెలిస్తే మనకి చాలా ప్రమాదం. అర్జున్, ఇంటికి దొంగలు వచ్చారు. వాళ్ళు నాకు కనిపించారు.
ఈ భూమి మీద నేనే కాదు, ఇంకొక శక్తివంతమైన వాడున్నాడు. అతను ఎవరు? ఆట ఇప్పుడే మొదలైంది. రెండో పార్ట్లో మీరు ఊహించని ట్విస్ట్ ఉంటుంది. ప్రతి ఒక్కరూ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ని ఆన్ చేయండి.